వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మంజు. సో ఈరోజు ఒక చిన్న వీడియో మాత్రమే, సో ఫుల్ వ్లాగ్ అయితే కాదు. సో ఏంటి అని అంటే, సో ఇక్కడ పనసకాయ ఉంది కదా, సో అది మా పక్కింటి అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తోట ఉందన్నమాట, పనసకాయ తోట. సో అక్క వాళ్ళు ఒక కాయ తెచ్చుకున్నారు. సో అక్కుండి ఇది మనం కట్ చేద్దాము, ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో ఒక చిన్న వీడియో ఒకలాగా ఉంటుంది అని చెప్పేసి అయితే అనింది అక్క. పాపం నాకంటే ముందే స్టార్ట్ చేసేసింది అక్క, వీడియో తీయడం నా కోసం హెల్ప్ చేసింది. సో థ్యాంక్ యూ అక్క, వీడియో ఆల్రెడీ నువ్వు తీస్తున్నావు. సో ఇక్కడ ఎట్లా కొయ్యాలి అనేది ఒక చిన్న వీడియో క్లిప్ మాత్రమే. సో ఫస్ట్ మన హ్యాండ్కి సో ఆయిల్ అప్లై చేసుకోవాలి, సో ఫుల్గా. సో ఎందుకు ఆయిల్ అప్లై చేయాలో అనేది అయితే తెలీదు నాకు. సో నేను ఎప్పుడు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయలేదు హౌ టు కట్ పనసకాయ అని. సో ఇక్కడైతే ఇంకా నేను ఇప్పుడే వచ్చాను. సో అప్పటికే అక్క సగం కట్ చేసి పెట్టేసింది. సో ఇక్కడైతే మేమిద్దరం పోటీగా దాన్ని ఎట్లా చేస్తున్నామంటే, అసలుకి గట్టిగా ఉంది కాయ, చాలా కష్టంగా లాగాము. సో నేనుండి ఇటు కోసేవాళ్ళం కదా అక్క అయితే అన్నాను. సో ఇట్లాగే కొయ్యాలి, అక్క కోసింది కదా, సో అదే మాదిరిగా కొయ్యాలి. సో హ్యాండ్కి వచ్చేసి ఫుల్ ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని, సో ఇలా చిన్నగా మనం తీసేసుకోవాలి. సో ఇప్పుడు హాఫ్ పార్ట్ అయిపోయింది కదా, సో ఈ హాఫ్ పార్ట్ని మనం పట్టుకొని తీయాలంటే చాలా కష్టము. సో ఈ హాఫ్ పార్ట్ని ఇప్పుడు నేను తీస్తున్నాను కదా కాయి, సో దాన్ని ఇంకా ఒక 4 పార్ట్గా కట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్లయితే కాయ చూడండి, కొంచెం లావుగా ఉంది. సో కాయ కూడా చాలా ఫ్రెష్ అండ్ తీయగా కూడా ఉంది కాయ. సో ఇంకా 1 by 1గా అలాగా తీస్తూ ఉన్నాము. సో ఇది లెంత్ ఎక్కువైపోయిద్దని చెప్పి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా పెట్టేశాను వీడియో. సో మీరు చూడండి. సో నేను వచ్చేసి ఇలాగా కాయని చూడటం, అలాగే కోయడం, ఇలాగా 1 by 1 తీయడం సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైము నేను చిన్నప్పుడు మేబీ 3rd క్లాస్ అనుకుంటున్నాను, నాకు ఐడియా గుర్తులేదు, కానీ ఆ మెమొరీ మాత్రం నాకు కొంచెం గుర్తుంది. అంటే పనసకాయ తోటలకి వెళ్ళి చిన్నప్పుడు, సో మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో చెన్నై అనమాట. సో ఇప్పుడు టూరిజంకి వెళ్ళినప్పుడు అలా తోటలు ఉంటాయి కదా, అటు సైడ్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు మేము కాయ అయితే ఒకటల్లా కోసుకొని, అప్పటికే ఫ్రెష్ అనమాట చెట్టు కాయ. సో ఇంక అందరం ఫ్యామిలీ అందరం కూర్చొని ఇలాగా ఒలుచుకొని అప్పుడే కాయ తిన్నాను. సో
అలా తింటే కొంచెం బాగుంటుంది కదా ఎక్స్పీరియన్స్. సో అప్పుడు తినింది. నెక్స్ట్ వచ్చేసి పనసకాయ ఫుల్గా ఇలా చూడటం ఎట్లా అంటే అప్పుడు కొయ్యలేను కదా నేను చిన్నప్పుడు కదా. సో ఇప్పుడు ఆ చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి మేబీ ఈరోజు ఇలాగా ఎక్స్పీరియన్స్ నేను చేస్తున్నాను. చాలా కష్టమండి. సో రోడ్ల మీద బండ్లో పెట్టి అమ్ముతారు కదా పనసకాయ. సో వాళ్ళు ఎట్లా తీస్తారో కానీ అసలు చాలా కష్టం. కొన్ని కొన్ని కాయలు అయితే రావడం లేదు, గట్టిగా ఉన్నాయి. అండ్ ఆల్సో లోపల విత్తనాలు ఉన్నాయి కదా, సో అవి కూడా ఊడిపోతున్నాయి అనమాట. లోపల విత్తనం ఊడిపోతుంది, పైన తోలు మాత్రం అట్లా అలాగే ఉండిపోతుంది. సో చాలా కష్టం అనమాట పనసకాయ వలవడం. నాకు ఆ రోజు అనిపించింది పనసకాయకి ఇంత కష్టమని. సో ఈ పనసకాయ లోపల విత్తనాలు ఉన్నాయి కదా, సో అవైతే నాకు కాల్చితే చాలా ఇష్టం. మనకి పాతకాలపు పొయ్యిలు ఉంటాయి కదా, సో పొయ్యిలో వేసేసుకుంటారు కదా, ఆ లాస్ట్లో ఇంకంతా అయిపోయినాక ఆ పొయ్యిలో నుంచి తీసి ఈ విత్తనాల్ని తింటే చాలా బాగుంటాయి. కొంతమంది ఉడకబెట్టుకుంటారు, సో నాకైతే ఉడకబెట్టుకోవడం అయితే ఇష్టం ఉండదు. సో కాల్చుకోవడం అయితే చాలా ఇష్టము. సో వీటిలో వచ్చిన కొన్ని విత్తనాలు అయితే నేను పక్కన పెట్టాను. సో మనం కాల్చుకొని తిందాము అని చెప్పేసి అయితే అనుకున్నాము.
సో ఫైనల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఈ చిన్న వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ మంజు. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను గైస్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.